రామాలయంలో ముక్కోటి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నేటి నుంచి జనవరి 9 వరకు వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యాత్మోత్సవాలలో పాటుగా 29, 30 తేదీల్లో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం వేడుకలకు దివ్యక్షేత్రం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. డిసెంబర్ 29న గోదావరి నదిలో స్వామివార్లకు హంసవాహనం మీద తెప్పోత్సవం నిర్వహిస్తారు. 30న ఉత్తర ద్వార దర్శన పూజల కోసం సుమారు 4000 మంది కూర్చునేందుకు వీలుగా సెక్టార్లకు మార్కింగ్ చేసి క్యూ లైన్లను సిద్ధం చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి అధ్యయనోత్సవాల కార్యక్రమంలో భాగంగా అవి మనకి 20వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు నిర్వహించుకుంటాం. మన దీంట్లో ముఖ్యంగా మనకి 29వ తారీఖు ఈవినింగ్ తెప్పోత్సవం, 30వ తారీఖు మార్నింగ్ మనకి ఉదయం వైకుంఠ ఏకాదశికి దర్శనం ఉంటుంది. దానికి సంబంధించి మనం ఇప్పటికే దానికి ఆన్లైన్లో అక్కడ ఉన్నటువంటి విఐపి, తర్వాత సెక్టర్ ఏ, బిసిడి అక్కడ సంబంధించినటువంటి టికెట్స్ అన్ని కూడా మనం 50% వరకు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. మరి ఆన్లైన్ భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి 30వ తారీఖు ఎర్లీ మార్నింగ్ ఉన్నటువంటి దర్శనానికి రావాల్సినదిగా కోరుచున్నాం. అదేవిధంగా మనం ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఇప్పటికే అక్కడ చేయాల్సినటువంటి వర్క్స్కు సంబంధించినటువంటి అన్ని టెండర్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పనులు కూడా మొదలు కావడం జరిగింది. సుమారు మనం ఈసారి వైకుంఠ ఏకాదశికి సంబంధించి 1.5 కోటి ఖర్చుతో మనం ఇక్కడ పనులన్నీ కూడా